ఏపీ లిక్కర్ కేసులో చాలా మంది ఇప్పటికే కటకటాల పాలై ఊచలు లెక్కబెడుతున్నారు. మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత నెక్స్ట్ అరెస్ట్ జగన్మోహన్ రెడ్డిదే అన్న టాక్ వినిపిస్తోంది. జగన్ సహా వైసీపీ నేతలు కూడా మానసికంగా అందుకు సిద్ధమైపోయారన్న టాక్ వినిపిస్తోంది. జగన్ అరెస్ట్ గనక జరిగితే నెక్స్ట్ ఏం జరుగుతుంది? వైసీపీ అధినేత ఎవరూ ఊహించని స్కెచ్ వేశారా? ఇంతకు ఏంటా స్కెచ్? ఏపీలో మద్య నిషేధం వాగ్దానంతో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు అదే మద్యం వ్యవహారంలో అవినీతి ఆరోపణలతో తీవ్రంగా ఎదురుదెబ్బలు ఎదుర్కొంటోంది. రాష్ట్రంలో మద్యం దుకాణాలను ప్రభుత్వమే నడుపుతోందన్న పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయన్న విషయం సిట్ విచారణలో బయటపడుతోంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసుపై ఏర్పాటు చేసిన సిట్ వేసిన 305 పేజీల ఛార్జ్షీట్లో ఈ వ్యవహారానికి సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అందులో ప్రధానంగా A1గా రాజ్ కేశిరెడ్డిని గుర్తించారు. అలానే ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తదితరులు వరుసగా అరెస్టయ్యారు. మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత నెక్స్ట్ కటకటాల్లోకి వెళ్లేది ఎవరు అంటూ సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. లిక్కర్ వ్యవహారంలో అంతిమ లబ్ధిదారుడు జగనే అన్న టాక్ వినిపిస్తుంది. మద్యం విక్రయాలపై పూర్తి నియంత్రణ గత ప్రభుత్వం ఆధీనంలో ఉండగా అందులో జరిగిన భారీ అవినీతిలో దోషులెవరు, శిక్ష పడేది ఎవరికి అనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. 3,500 కోట్ల విలువైన ఈ కుంభకోణం రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్దదిగా నిలిచిందని కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక పోలీసు అధికారులు బృందం విచారణను దాదాపు చివరి దశకు తీసుకువెళ్లింది. బిగ్ బాస్ అరెస్టుతో ఈ కేసు ఓ కొలిక్కి వస్తుందని అంటున్నారు. ఛార్జ్షీట్లో జగన్ పేరు ఉంది. తదుపరి దశలో దాఖలు చేయబోయే అనుబంధ అభియోగ పత్రాల్లో జగన్ ప్రమేయంపై స్పష్టత రావచ్చని కూటమి వర్గాలు అంటున్నాయి. రెండు 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రంలో దశలవారీగా మద్య నిషేధం చేస్తామని ప్రకటించారు. తొలుత మద్యం రేట్లు పెంచారు. అమ్మకాలు పడిపోయేసరికి మళ్లీ రేట్లు తగ్గించారు. మద్యం ధరలు పెంచి తిరిగి తగ్గించడం వెనుక అసలు ఉద్దేశం కమిషన్లు వసూలు చేయడమే అని సిట్ ఛార్జ్షీట్లో స్పష్టం చేసింది. ఇలా ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలు కమిషన్ల కోణంతోనే ఉన్నాయనే ఆరోపణలు ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. మిథున్ రెడ్డి గనక అప్రూవర్గా మారితే జగన్ పని అయిపోయినట్లే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. విచారణలో మిథున్ రెడ్డి జగన్ పేరు చెప్పి తప్పించుకుంటారా, లేదంటే జగన్ కోసం తానే నేరాన్ని తనపై వేసుకుంటారా అన్నది చూడాలంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జగన్కు అరెస్టు కొత్త కాదు. గతంలో 16 నెలలు జైల్లో ఉండొచ్చారు. అప్పట్లో జగన్ జైల్లో ఉన్నా పార్టీ నడిచింది. షర్మిల పార్టీ బాధ్యతలను భుజాన వేసుకుని మోశారు. విజయమ్మ అండగా ఉన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఇప్పటికే లిక్కర్ కేసులో జగన్ అరెస్టు ఖాయమని అటు వైసీపీ క్యాడర్ కూడా మానసికంగా సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ జగన్ గనుక అరెస్ట్ అయితే ఏపీలో రాజకీయ పరిణామాలు మారడం ఖాయం. జగన్ కూడా సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదేంటంటే వైసీపీ ఎమ్మెల్యేల రాజీనామా. వైసీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్లీ ఎన్నికలకు వెళ్తారట. జగన్ అరెస్టుకు అది రెఫరెండంగా ప్రజల అభిప్రాయం కోరే అవకాశం ఉందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు తిరిగి విజయం సాధిస్తే ప్రభుత్వానిది కక్ష సాధింపు చర్య అని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తారట. ఇంకొందరు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే జగన్ అరెస్టు అంత ఈజీ కాదని అంటున్నారు. బీజేపీ పెద్దలతో జగన్ ఇప్పటికీ సఖ్యతగానే ఉంటున్నారని, కాబట్టి ఆయన అరెస్టు అంత ఈజీ కాదని అంటున్నారు. ఇదే అనుమానాన్ని టీడీపీ శ్రేణులు బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ వైఖరిలోనూ
జగన్ పట్ల కొంత సానుభూతి ఉన్నట్టు కనిపిస్తోందని అంటున్నారు. వైసీపీ నేతలు పెద్దగా బీజేపీపై విమర్శలు చెయ్యడం లేదు. బీజేపీ నేతలు కూడా పెద్దగా వైసీపీని విమర్శించినట్లు కనిపించడం లేదు. ఇదే పరిస్థితిని విశ్లేషిస్తూ బీజేపీకి టీడీపీ కంటే జగన్ పార్టీతోనే ప్రస్తుతం సాన్నిహిత్యం ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుందని అంటున్నారు. కేంద్రంలో మిత్రపక్షంగా ఉన్న తమ పార్టీకి కాకుండా జగన్ పార్టీతో సఖ్యతగా ఉండటం ఏంటన్న అనుమానం టీడీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. జగన్ కేసుల విషయంలో పురోగతి లేకపోవడంపై కూడా టీడీపీ శ్రేణులో పలు అనుమానాలకు కారణమవుతోంది. జగన్పై ఉన్న అనేక కేసులు ఇంకా కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండి కూడా ఇన్ని కీలక కేసులపై ఏదైనా స్పష్టమైన చర్యలు తీసుకోకపోవడం వల్ల వైసీపీ పట్ల బీజేపీ సానుకూలంగా ఉందన్న అనుమానం టీడీపీ శ్రేణుల్లో బలపడుతోంది. ఇక ఈడీ అధికారులు చిన్న చిన్న కేసుల్లో దూసుకు వెళ్లిపోతూ హడావుడి చేస్తుంటే మద్యం కుంభకోణం లాంటి భారీ స్కామ్పై మాత్రం నిశ్శబ్దంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోందని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. ఎన్డీఏలో లేకపోయినా పార్లమెంటులో బీజేపీ తీసుకొచ్చిన ప్రతి బిల్లుకు ముందుండి మద్దతు ఇస్తోంది వైసీపీ. దీని వెనుక జగన్పై ఉన్న కేసుల భయం ఉందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. జగన్ అక్రమాస్తుల కేసులో బెయిల్ మీద బయటికి వచ్చి దశాబ్దం దాటిపోయింది. ఈ కేసులు ఇంకా కొనసాగుతుండటంతో జగన్ అరెస్ట్ అయ్యే అవకాశం ఎప్పటికైనా ఉందనే ఒత్తిడి ఆయనపై ఉంది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలపై విచారణలు, అరెస్టులు అంటూ ప్రతీకార రాజకీయాలకే మారుపేరుగా నిలిచారు జగన్. అందుకే ఇప్పుడు ఆయనను ఏదో ఒక కేసులో ఇరికించవచ్చు అనే ఆందోళన జగన్లో కనిపిస్తోంది. అందుకే కేంద్రంలో ఉన్న బీజేపీతో తెరవెనక బంధం కొనసాగిస్తున్నట్లు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ అరెస్ట్ అన్నది సాధ్యం కాకపోవచ్చునని అంటున్నారు. చూడాలి మరి లిక్కర్ కేసులో బిగ్ బాస్ అరెస్ట్ ఉంటుందా లేదా అన్నది.